ఓం నమో వెంకటేశాయ నమశివాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేడు మనతో ఉన్నారు గొడ్డిన్ల వెంకట సిద్ధంరాజు గారు. వీరితో మనం ఈనాటి యొక్క ముచ్చట్లు గడుపుదాం. నమస్కారం సార్ వెంకట సిద్ధంరాజు గారు. నమస్కారం అండి. నాకేం సరిపోలేదు స్వామి. ఓకే, చెప్పండి. ముందుగా మీ యొక్క తల్లిదండ్రుల గురించి, ముందుగా మాతృదేవోభవ పితృదేవోభవ కాబట్టి ముందుగా మీ తండ్రి గారి గురించి కొంచెం 2 మాటలు చెప్పండి సార్. మీ నాన్నగారు ఏం చేసేవారు? నాకు తెలిసిన తర్వాత మా నాన్నగారు పోలీసులో ఉన్నాడు. ఓకే, ఆర్మీనా పోలీసా? ఏపీఎస్పీ 2 బెటాలియన్. ఇంకా అక్కడి నుంచి రెండో వివాహం చేసుకున్న తర్వాత అక్కడ రాజీనామా చేసేసి ఇంటికి వచ్చి ఒకే దండిగా ఉన్నాయి. మేకలు, ఆవులు, పొలాలు, సేద్యాలు ఫుల్లుగా ఉన్నాయి. కొడుకును గారావంగా పెంచినారు వాళ్ళు. అంటే మీరు మిమ్మల్ని? నన్ను కాదు, మా నాయన్ను. మా తాత మా అవ్వ గారావంగా పెంచి పెద్దరికం కట్టించినారు. ఎవరికి? మీ నాన్నకి? మా నాన్నకు. పెద్దరికం కట్టే కొద్దికి రోజు రోజుకు కొండన చిన్న కుప్ప అయిపోయింది. అంటే ఆస్తులన్నీ తరిగిపోతా వచ్చినాయి. పెద్దరికము తీసుకోవటంలో బాగా నష్టపరిహారం చేసినాడు. మేకలు బాయ, ఆవులు బాయ, పొలాలు బాయ, సేద్యాలు బాయ, అన్నీ బాయ. అంటే మీ ముత్తాతలకు ఎన్ని ఆవులు ఉండేటివండి? దాదాపు అంటే ఒక 50 ఆవులు, 100 మేకలు, 3 మేపేవాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, గ్రామస్తులకు మీ తాత వాళ్ళు దోసెడితో నెయ్యి పోసేవారట, నిజమేనా? గ్రామస్తులు అందరికీ నెయ్యి అంటూ నాకు గుర్తులేదు. మజ్జిగ ఎన్ని ఆవులు ఇంతే అన్ని ఆవుల పాలు పిండేవాళ్ళు, పెరుగు చేసేవాళ్ళు, మజ్జిగ చేసేవాళ్ళు, కడవల్లో పోసేవాళ్ళు. ఆ ఇంటికి వచ్చి ఎవరైతే మజ్జిగ కావాలన్నా ఏది కావాలన్నా లేదనేవాళ్ళు కాదు, వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మనస్ఫూర్తి సంతోషంగా వెళ్ళేవాళ్ళు. భోజనం కూడా పెట్టేవారా? ఆ విధంగా తినుధాన్యాల కాడి నుంచి వాళ్ళు సాయం చేస్తూ పెద్దల సాయంతో బాగా పొందేవాళ్ళు. మంచి మాట కలిగిన వాళ్ళు. ఏం పేరండి మీ తాతగారి పేరు? మా తాతగారు గొడ్డెండ్ల వెంకట స్వామి, మా అవ్వగారు గొడ్డెండ్ల మంగమ్మ, మా నాయన అమ్మ నాన్న. గొడ్డెండ్ల మంగమ్మ అంటే చుట్టుపక్కల పేరు, భయపడేవాళ్ళు. సో మీరు చిన్నప్పుడే కర్నూలుకి వెళ్ళి కర్నూలు నుంచి ఒక మంచి తర్వాత కొద్ది కాలము 2 చుట్టిండ్లు 3 కొటాలు ఉన్నాయి. ఆవులకు సపరేట్, మేకలకు సపరేటు, వంట సపరేట్, దేవుని ఇల్లు సపరేటు. గుట్ట మీద వాళ్ళు అంటే భయం, అందరికీ భయము. మంచి పేరు గుట్ట మీద వాళ్ళు అనేది పేరు వచ్చేసింది ఆ ఇంటికి. అది అట్లా 10 రోజులు జరగంగా రెండో భార్య చేసుకున్న తర్వాత కొడుకు పుట్టినాడు. ఆ కొడుకు సుమారుగా ఎదిగినాడు. ఎదిగిన తర్వాత పొలం కాడికి పోదామని మా నాయన వాళ్ళ నాయన, మా అవ్వ అన్న వాళ్ళు మామా బామార్దులు, జాయింట్ కుటుంబంతో ఎక్కడ పోవాలన్నా ఏది చేయాలన్నా ప్రతి దాంట్లో కూడా ఇద్దరు కమాండింగ్గా రాశిగా ఏకరాశిగా పోయేవాళ్ళు. ఆ పనులు జరిపేవాళ్ళు. మడి కోసినారు, కుప్ప కొట్టినారు. పెద్ద దాదాపు ఒక 60-70 మూటలు వడ్లు అవుతాయి. ఆ వడ్ల కాడకి కావిలి పోదాము అని రాత్రి 7 గంటల కాడ దేవుని రూమ్లో దేవుని ఇంట్లో ఆటో పెడతారు. ఆటోలో నారు ఉంది. నారు పక్కన దండిము కింద గుడ్డ కూసుడు వేస్తా ఉంటారు. దాంట్లో ఆ ఊళ్ళో బెడ్షీట్లు ఉన్నాయి, పైన నారు ఉంది. అప్పుడు కరెంటు లేదు ఆ రోజుల్లో.
అప్పుడు ఏం జరిగిందంటే ఎంట్రీని తెస్తారు, ఎంట్రీని ఉమ్, మళ్ళా కొట్టేదానికి. ఉమ్, ఆ మందు కొట్టేసిన తర్వాత ఖాళీ డబ్బాల్లో బుడ్డీలు చేసుకుని పెట్టుకుంటారు. ఉహుం, ఉమ్, కిసాయిలు పోసి ఉమ్, ఇంట్లో వెలుతురు కావాలని చెప్పి బుడ్డీలు పెట్టుకుంటారు. ఉమ్, తుపాకీ ఎత్తుకోరనైనా పైన ఉంది అని చెప్పి ఆ పిల్లని చెప్పినారు. ఉమ్, వాడేం చేసినాడు, ఉమ్, ఆ తుపాకీ తీసుకున్నాడు, ఉమ్, బుడ్డి ఎత్తుకొని పోయి ఉమ్, అంటే దిగేసినాడు. ఉమ్, గుడి పక్క ఉమ్. ఇది చూసుకొని ఉండలా. ఏది? ఎడమ చేతిలో బుడ్డి ఎత్తుకొని నేను పోయినాను, ఉమ్, తుపాకీ తీసుకున్నాను, దిగేసినాడు. ఉమ్. ఈ నార అంటుకోండేది చూసుకో, ఉల్లన్ బెడ్షీట్ అంటుకోండేది చూసిండ్లా, ఓ అగ్గి నిప్పురవ్వ దానికి అంటుకునేది చూసుకోవాలా. చూసుకొని ఉండలా. ఈ ఉమ్, కుడి పక్క దిగేసి నేరుగా ఈ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉమ్, వాళ్ళకి ఇచ్చినాడు ఉమ్, తుపాకీ. ఉమ్. వాళ్ళు ఎత్తుకొని ఇంటి